హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేము అనుకోకుండా సడన్గా గుట్టకైతే వెళ్తున్నాము. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు వచ్చారు, అన్నయ్య వాళ్ళు పిలిచారనమాట. ఇంకా రమ్మని చెప్పేసి. సో అందుకే వాళ్ళైతే ముందు రోజే వెళ్ళి స్టే చేశారు. మేమైతే మార్నింగ్ వెళ్ళాము. సో ఇంకా టిఫిన్ అయితే అవ్వలేదనమాట. అందుకే ఒక టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ చేసి జ్యూస్ అయితే తాగేసామన్నమాట. నెక్స్ట్ రెడీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. తర్వాత వచ్చేసి మాకు ప్రతిసారి ఎవ్రీ టైం మేము గుట్టకి వెళ్ళేటప్పుడు అయితే అమ్మవారిని అయితే దర్శించుకుంటాము. అదే భువనగిరి రేణుక ఎల్లమ్మ టెంపుల్ అనమాట. సో అక్కడైతే మేము దర్శనం చేసుకున్న తర్వాతే ఇంకా గుట్టకైతే వెళ్తామన్నమాట. ఎప్పుడన్నా మర్చిపోతే మళ్ళీ అమ్మవారు రప్పించుకుంటుంది అక్కడికి. సో అందుకే మేమైతే ముందుగానే అమ్మవారిని దర్శించుకొని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ చూస్తే జనాలు అయితే చాలా ఉన్నారు. సండే కదా ఇంకా చేస్తున్నారనమాట. కొట్టు నువ్వే కొట్టు ఇక్కడ. ఇంకా బయటే కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని బయట నుంచే మొక్కామన్నమాట. ఎందుకంటే అంత జనంలో ఇంకా వెళ్ళలేమని చెప్పేసి, అందుకే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా గుట్టకి వెళ్ళేసరికి, ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే బయటే అమ్మవారి కుంకుమ తీసుకొని పెట్టుకున్నాము. అమ్మవారి బయట నుంచి ఆశీర్వదించమని చెప్పామన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు, బట్ ఏంటంటే చాలా జనం ఉన్నారు. ఇంకా గుట్టకి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతా అని చెప్పేసి పిల్లలకి కూడా అక్కడే కొద్దిగా బొట్టు తీసుకొని పెట్టేశాను. నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని అయితే మేము కోరుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్. మీరు కూడా ఎప్పుడైనా మీకు తెలిసి ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అమ్మవారిని ఎలాగైనా దర్శించుకోవాలనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఈ విధంగానైనా మనం ఎక్కడైనా అమ్మవారే కదండి, మనం బయట మొక్కినా లోపల మొక్కిన అమ్మవారే కాబట్టి మనం బయట నుంచి మొక్కిన అమ్మవారిని దర్శించుకున్నట్టే. సో నేనైతే ఇంకా అమ్మవారికి ఇలా మొక్కేసి ఇంకా గుట్టకైతే బయలుదేరామన్నమాట. సో అందుకే ఇంకా మంచి అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఇంకా పిల్లలు ఏమైనా కొనుక్కుంటారేమో అని చూస్తున్నారు, బట్ ఇక్కడైతే వద్దని చెప్పేసి తర్వాత మనం వచ్చేటప్పుడు కొనుక్కుందాంలే అని చెప్పి వాళ్ళనైతే ఇంటికి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా గుట్ట అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చేసింది. ఇంకా చాలా బాగా అనిపించింది. గుట్టలో మనం కాలు పెడితే నిజంగా అసలు ఏదో తెలియని భక్తిభావం, అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మేము పైకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. తర్వాత అక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఇంకా వెళ్ళామన్నమాట పైకి. తర్వాత పైనకి వెళ్ళేటప్పుడు అయితే చాలా జనం ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెం రోడ్డు పైన వరకు వేశారు. పైనుంచి పక్క నుంచి వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళాలనుకుంటే ఒక వెహికల్ మాట్లాడుకునైనా వెళ్ళొచ్చు పైన వరకు. ఎందుకంటే కొద్దిమంది నడవలేని వాళ్ళు కూడా అలా వెహికల్స్ మీద వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ దానిపైన వెళ్తూ ఉంటారనమాట. సో అలా నడవలేని వాళ్ళ కోసం అలాంటివి మనమైతే చక్కగా నడవచ్చు కదా, వెళ్ళానమాట. సో అలా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తాము. అన్నయ్య వాళ్ళ దగ్గర భోజనం అయితే చేసి ఇంకా చివరిగా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ రిటర్న్లో మేమైతే అక్కడ జ్యూస్ తాగాము. ఇంకా పండ్లు, జామకాయలు, అలా నేరేడు పళ్ళు అవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్